మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఉన్నది పబ్లిక్ గార్డెన్ ఏరియా అండి. పెట్రోల్ బంక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక విచిత్రమైన ఒక సిచ్యువేషన్ మీకు చూపిస్తానండి. అంటే ఇది అవేర్నెస్ అనుకోవచ్చు, అలాగే ఇప్పుడున్న జనరేషన్కి ఒక పక్కా మెసేజ్ అనుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు పొల్యూషన్తో పాటుగా ఎక్కువగా పొల్యూషన్ చేసే వాళ్ళే ఎక్కువైపోతున్నారని చెప్పాలి. వెహికల్స్లో బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే సౌండ్ పొల్యూషన్ అయితే ఈ మధ్య కాలంలో రాత్రి పగలు అని తేడా లేకుండా ఉండిపోతుంది కదా. మరి అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్ తేవడానికి సైలెన్సర్లతో ఒక బారికేడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని విషయంలో ఒకసారి మనం ఏసీపీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్తో మీరు మా ముందుకు వచ్చినందుకు, ప్రజలకి ఇలాంటివి చూపిస్తున్నందుకు. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా హ్యాపీమ్మా. ఇప్పుడు వరంగల్ సిపి గారి సంతోష్ సింగ్ గారి ఆలోచన మేరకు, అదేవిధంగా మా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు సీతారెడ్డి గారు దానికి ప్రత్యేకంగా తీసుకొని మనం యాక్చువల్లీ ఎవ్రీ డే కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో చాలామంది ఏంటంటే పిల్లలు, కొత్త యూత్ పిల్లలు కాలేజ్ ఎక్కువ ఉండటం వల్ల బుల్లెట్ బండ్లకి ఒరిజినల్ సైలెన్సర్ మార్చేసి సొంత సైలెన్సర్ పెట్టేసుకొని హై స్పీడ్ హెవీ సౌండ్తో పోవటం, లేదంటే పబ్లిక్ భయభ్రాంతికి గురవుతున్నారు. పెద్ద వయసు వాళ్ళు హాస్పిటల్స్ దగ్గర ఇది ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రతిసారి చేస్తూ ఉన్నాం. అది పిల్లల వరకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలకు ఆల్రెడీ మన కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ దో ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లెక్క చేసి పెడితే ఏమవుతుందంటే పబ్లిక్ మైండ్లో కూర్చుంటుంది. ఇది మన పిల్లలు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు తెలుస్తుంది. బుల్లెట్ వాడే పిల్లలంటే ఇప్పుడు చూసుకుంటే ఇండియా బాగానే నా కొడుకు బుల్లెట్కి ఇదే ఉందా, సైలెన్స్ వేరే ఉందా అంటే ఇది ఒక ప్రేమ్ చెక్లా ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని వినూత్నంగా భావించడం జరిగింది. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అందరూ కూడా మేము ఈ సందర్భంగా పబ్లిక్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. తల్లిదండ్రులు కూడా కాలేజ్ యాజమాన్యం చూసుకోవాలి ఒకసారి, మన పిల్లలు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చినాక ఎలాంటి పరిస్థితులు చేస్తున్నారు. అంటే ఇంట్లో మన కొత్త బండి పెద్ద బండి కొనిస్తున్న పిల్లలకి వాళ్ళ అవసరానికి తగిందంటే ఇంకా ఎక్కువ దాంతో అంటే మనకు పెరుగుతున్న ఎకనామిక్ గ్రోత్ వల్ల అనుకోవచ్చు. ఇది మనకు వచ్చిన ఐటీలో వచ్చినటువంటి డెవలప్మెంట్ వల్ల పిల్లలకు పెద్ద బండి కొనియాలి అనేది తల్లిదండ్రులు చేస్తున్నారు. కొనిచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, వాళ్ళు సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక చెక్ కోసం పెట్టినాము. ఇది మీ అందరు దీన్ని పబ్లిక్ విరిగా తీసుకెళ్ళని కోరుకుంటున్నాం. సార్ ఎక్కువగా మైనర్లు బండి నడపడం అనేది ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం కదా. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక కాదు, చాలా మోడల్స్ని తీసుకురావాలి అన్నది, ఒకరిని చూసి ఇంకొకరు ఇంకా రేస్ పెట్టుకోవడాలు, నైట్ టైం ఎక్కువగా పెట్టుకోవడాలు చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఓకే, ఇప్పుడు రేసెస్ అనేది ఇంకా అక్కడ రాలేదు యాక్చువల్లీ వరంగల్లో. కాబట్టి మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు తెలిసి కూడా వాళ్ళ పిల్లలకు బండ్లు ఇస్తున్నారు. మనకు పోలీస్ చెక్లో దొరికిన వాళ్ళకి మనం ఏం చేస్తుంటే తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం. తర్వాత యాక్సిడెంట్స్ ఎలా అవుతున్నాయి, మైనర్ పిల్లగాడు మీరు బండి వచ్చి నష్టం ఏంటిది, రేపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, మీ పిల్లగాడు మీ భవిష్యత్తుకి ఒక అది అసెట్ లాంటివాడు, ఆ పిల్లడు మీరు కోల్పోతారు. ఇక్కడ మీరు చూడండి చాలామంది సినిమా యాక్టర్ల పిల్లలు పెద్ద పెద్ద బండ్లు తీసుకుపోయి యాక్సిడెంట్స్ చనిపోయినారు. అవన్నీ చూపిస్తున్న వాళ్ళకి. దీంతో ఏంటంటే దొరికిన వాళ్ళు నెక్స్ట్ టైం ఇయర్ బండిగా తర్వాత కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని మనం ప్రోత్సాహం అడుగుతున్నాము. అదేవిధంగా వాళ్ళకి లైసెన్స్తో పాటు ట్రైనింగ్ స్కూల్స్ పెడుతున్నాము. ఇక్కడ పిల్లలకి మనం వరంగల్లో కొత్తగా మనం ఈ గౌట్ కాలేజ్లో ఒకటి మొత్తం ఫౌండేషన్ చేసినాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి మనకు ఎలా అంటే డ్రైవింగ్ స్కూల్ మనమే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం పిల్లలకి. ఇక్కడే చెక్ చేసి ఇక్కడే చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా యాక్సిడెంట్ తగ్గించవచ్చు అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి ఇన్నోవేటివ్ ఉంటుంది. కొంతమంది ఇంకా తెలియదు డ్రైవింగ్ ఎల్ఐసి ఎలా తీసుకోవాలని చెప్పేసి. దాని గురించి 18 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాగైతే ఓటు హక్కు కోసం మనకు ఉందో అదేవిధంగా డ్రైవింగ్ కూడా మీ హక్కు అది. దానికోసం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఉంది కొడుకు 18 ఏళ్ళు రాగానే ఓటు హక్కు తప్ప డ్రైవింగ్ లైసెన్స్ కొనియాలి. దానికి వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించేసి చేపించేస్తే బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని మోటివేట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లగాళ్ళు డ్రైవింగ్ చేయడం వద్దంటారు, కానీ వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఇవ్వాలి బండి. తప్పకుండా సార్, మా ద్వారా కూడా మా ప్రయత్నం మేము చేస్తాము. మీ అప్రిసియేషన్ అయితే మీరు అందుకొని తీరాల్సిందే వరంగల్ ప్రజలందరి దగ్గర నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అంటే ఇక్కడ ఏ సైలెన్సర్లు వాడారు ఏంటి అది? యాక్చువల్గా ఇవన్నీ కూడా మాడిఫైడ్ మేడం. ఇవన్నీ మార్కెట్లో అఫీషియల్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి వచ్చినాయి కావి. ఇవన్నీ మార్కెట్లో బయట సెకండ్ మార్కెట్లో తయారు చేసి తీసుకొచ్చి మన మెకానికల్ ద్వారా వాటిని మోడరేట్ చేసి వాటిని కొంచెం సౌండ్ వచ్చి లోపల ఉన్న మఫ్లర్లు అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. దాంట్లో యాక్చువల్గా మనకు కొన్ని చూస్తే డైరెక్ట్గా అనిపిస్తుంది, యాక్చువల్ మఫ్లర్ కూడా ఉండదు. అట్లాంటివన్నీ కూడా మాడిఫై చేసి డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ స్టైల్స్, నాది ఎక్కువ సౌండ్ వస్తుంది చెప్పేసి పిల్లల్లో ఒకళ్ళు డిస్కషన్ చేసుకొని వాటిని అన్నీ రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని ఒక ఫోకస్గా, ఒక మెసేజ్గా
పబ్లిక్లో ఒక పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేయాలని ఉద్దేశం దీన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే చర్చ జరగాలి, ఏదైనా ఏ విషయం ఏదైనా చర్చ జరిగితే దాని మీద కొంత మనకి చర్య తీసుకోవడానికని పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఈజీగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చేయడం జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఇన్నోవేషన్కి థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీరు చూస్తున్నారు కదా విజువల్స్లలో ఇక్కడైతే మెయిన్ సర్కిల్ అనమాట, ఇది పెట్రోల్ బంక్ దగ్గర. ఈ సర్కిల్ దగ్గర మెయిన్ జంక్షన్ దగ్గర వీళ్ళు ఒక బారికేడ్ రూపంలో ఇది చేయడం జరిగింది అనమాట. ఇది మొత్తం కూడా డిసెంబుల్ ప్రోడక్ట్సే అనమాట. ఎక్కడైతే షోరూంలో అమ్మే దాంతో కాకుండా సార్ చెప్పండి. జస్ట్ ఓన్లీ పైప్ ఉండదు, ఏముండదు ఓన్లీ దీంట్లో. పైపే ఉంటుంది చూడండి. Only మఫ్లర్ అనేది pipe. ఉంది. ఏముండదు దాంట్లో, సౌండ్ వస్తుంది. చూడండి తెలుస్తుంది. ఓకే, యాక్చువల్ దాంట్లో మఫ్లర్ రావాలి, యాక్చువల్ మఫ్లర్ రావాలి దాంట్లో. లోపల అది చేస్తే బుల్లెట్ సౌండ్ వస్తుంది. బుల్లెట్ సౌండ్ రావడం లేదంటే భయపడిపోతుంది, అరే ఫైరింగ్ అయిందన్న భయం వచ్చేస్తాం. దాంతో ఎవరైనా చెస్ట్ ఉంటే అటాక్ అవుతుంది. హాస్పిటల్స్ దగ్గర ప్రాబ్లం అయిపోతుంది, స్కూల్స్ దగ్గర, ఆఫీసెస్ దగ్గర ఏదో జరిగింది అన్నట్టు. నైట్ మార్నింగ్ అవర్స్ ఇది బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు. నైట్ 12-11 దాటిందంటే సార్ ఇంట్ల దగ్గర కూడా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి సడన్గా, పిల్లలు ఉలిక్కిపడలే. అవును, కాలనీస్లో ఉలిక్కిపడే కాలనీస్ తిరుగుతున్నారు. దీని మీద ప్రత్యేకంగా దృష్టి చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా వాళ్ళని బాధ్యత తీసుకోవాలి, దీన్ని రెస్పాన్సిబుల్ బాగా ఫీల్ కావాలి వాళ్ళు. ఎందుకంటే అది ప్రతి మనిషి ప్రతి చోట మనము కరెక్ట్ చేయలేము. ఎవరిబడి దాని వాళ్ళ ఓన్ చేసుకొని మార్పుకు సాగించాలని కోరుతున్నాం. రైట్, చూసారు కదా కూడా ఆపరేట్ చేసుకునే వాళ్ళు షార్ట్స్ రావాలని చెప్పేసి స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ పెడితే టాప్ మన ఒక్కటేసారి ఒక షార్ట్ లాగా వస్తున్నాడు, ఒక బుల్లెట్ పేలినట్టు సౌండ్ వస్తుంది. అవి కూడా పెడుతున్నారు, వాటిని కూడా రిమూవ్ చేపిస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ కేసులకే పోతున్నాం మేము. ఓకే తీసుకోవడం. ఓకే సార్, చూసారు కదా, అంటే లైవ్లో మనకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా పైన ఉండే ఈ స్టీల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్విప్మెంట్ లాగా మనకి లోపల ఏం పెట్టకుండా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి బయటకు వచ్చే సౌండ్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ ఎన్హాన్స్ అయిన సౌండ్ వల్ల మనకి బయట పక్కన వెళ్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా, అంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం అంటే జరుగుతుందేమో అన్న భయభ్రాంతులతో వాళ్ళకి ఏదైనా అటాక్ కూడా జరగచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి ఈ పెద్ద పెద్ద షోరూమ్స్లలో అమ్మే బండ్లకి ఇలాంటి ఫిట్టింగ్స్ ఏవైతే వస్తాయో వాటి గురించి పూర్తి అవగాహన తల్లిదండ్రులకు కూడా ఉండాలి. ఇలాంటివి తీసుకొని రాకూడదు ముందుకి అనేది వాళ్ళ పిల్లలకి చెప్పాలి అనేదే ఇది వీళ్ళ థాట్ అంట. మొత్తం కూడా చూసారా, అక్కడ రాసింది గుర్తుంచుకోండి, భద్రత క్షేమదాయకం, ప్రమాదం బాధకరం అని. అంత మంచిగా కొటేషన్తో వీళ్ళు చెప్పారండి. ఈ సిగ్నల్ మొత్తం కూడా ఎప్పుడు ట్రాఫిక్తో నిండి ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే అంబేద్కర్ వెళ్ళాలనుకున్న స్ట్రెయిట్ రూట్, మనకి పెట్రోల్ బంక్ రోడ్ కిషన్పుర, అలాగే ఇటువైపున వరంగల్ వెళ్ళాల్సిన వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా బస్ స్టాండ్ వెళ్ళాల్సినవి కూడా అన్నీ కూడా ఈ కూడల దగ్గరికి చేరాల్సిందే. ఎప్పుడూ కూడా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటివి పెట్టడం వల్ల చాలామందికి అవేర్నెస్ వస్తుంది. సో అప్రిషియేట్ చేయాల్సిందే ఇక్కడ వీళ్ళ టీంనే కానీ సార్ని కానీ. తప్పకుండా మీరు కూడా ఇలాంటి వాటి మీద కొంచెం అవేర్నెస్ తీసుకురండి. తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గుర్తించండి, వాళ్ళ పిల్లలు ఏది వాడుతున్నారు, ఏది ప్రమాదకరం అనేది మీరు కూడా దగ్గరుండి పరిశీలిస్తే బాగుంటుంది. ఇలాంటివన్నీ ముందుకు మనం తీసుకెళ్దాము. అందుకే సుమన్ టీవీ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మీరు క్షేమంగా ఉండండి, మీ పిల్లలు క్షేమంగా ఉంచండి.